ఎర్లీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చాలా మంది వికారం వాంతులతో సఫర్ అవుతూ ఉంటారు. దీనికి మనం కొన్ని టిప్స్ పాటించవచ్చు. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉంటే, ఫాస్టింగ్ లో ఉంటే ఈ బీటా హెచ్సిజి హార్మోన్ పీక్ అయ్యి వికారం అది ఎక్కువగా ఉంటుంది. సో లేచిన వెంటనే ఒక డ్రై టోస్ట్ గానీ బిస్కెట్ గానీ తీసుకోండి. స్మాల్ మీల్స్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో తీసుకుంటూ ఉండాలి. లైక్ మీరు బ్రేక్ఫాస్ట్ లో ఇప్పుడు 4 ఇడ్లీ తిందాం అనుకున్నారు అనుకోండి, 2 ఇడ్లీ తిని ఒక 2 hours అలా గ్యాప్ ఇచ్చి ఒక యాపిల్ తీసుకుని మళ్ళీ 1.5 to 2 hours గ్యాప్ లో సూప్ అలా రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో తీసుకుంటూ ఉండాలి. వాటర్ అది ఎక్కువ తీసుకోండి. అండ్ ఇంకా ఎక్కువ ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్యాటీ ఫుడ్ కి దూరంగా ఉండండి. ఇంకా కొన్ని చిట్కాలు ఏంటంటే జింజర్ ఉంటది కదా, అల్లం, అది మంచి యాంటీఎమిటిక్, దానివల్ల బాగా వాంతులు తగ్గుతాయి. సో మీరు టీలో జింజర్ వేసుకోవచ్చు, లేకపోతే జింజర్ క్యాండీ చూ చేయొచ్చు. లెమన్ కూడా, మనకి నిమ్మకాయ వాసన చూస్తేనే చాలా వికారం తగ్గుతుంది కదా, సో లెమన్ మనం వాసన చూడొచ్చు, లేదంటే ఈ లెమన్ వాటర్ తీసుకోవచ్చు. పిప్పర్మెంట్ కూడా చాలా స్టమక్ కి సూతింగ్ గా ఉంటుంది. అండ్ మెయిన్ ట్రిగ్గర్ పాయింట్స్ అవాయిడ్ చేయండి. లైక్ స్ట్రాంగ్ స్మెల్స్ ఏమైనా మీకు పడనివి ఏమైనా ఉంటే దూరంగా ఉండండి. అండ్ మంచి వెంటిలేషన్ ఉండే ఏరియాస్ లో ఉండండి. అప్పటికీ కూడా వామిటింగ్ సివియర్ గా పర్సిస్టెంట్ గా ఉంటే గనక మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి.